నా పేరు పి బాలకోటిరెడ్డి సార్. మాది మరి పెదపులివారిపాలెం గ్రామం, కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా. నేను గత 30 సంవత్సరాల నుంచి పౌరాణిక రంగస్థలి నాటకాలు ఆడుకుంటూ ఉన్నాను. ఈ నాటకాలు ఆడుకునే నేపథ్యంలో నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఊర్లు కూడా తిరిగి నాటకాలు ఆడుకుంటూ ఉండాలి. 2 రాష్ట్రాలు కూడా, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాటకాలు ఆడుకుంటున్నాను. ఈ నాటకాలు ఆడుకుంటూ ఉండే క్రమంలో 5 సంవత్సరాల క్రిందట బాపట్లలో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ద్వారా నేను పాలేకర్ చేస్తున్నటువంటి ప్రకృతి మరి వ్యవసాయం అనేటువంటి దానిని చూడటం జరిగింది. నేను ఆ పుస్తకంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారము ఒక ఆవు నుంచి సేకరించినటువంటి ఆవు పాసు, మరి ఆవు మూత్రము, నల్ల బెల్లము, మనం ఏ చేను అయితే మరి వ్యవసాయం చేస్తున్నామో ఆ చేనుకు సంబంధించినటువంటి పుట్టమట్టి, ఆ చేలో ఉన్నటువంటి మట్టి, మినుములు కానీ పెసలు కానీ ఇంకా మరి విత్తనాలు చాలా ఉన్నవి. వాటికి సంబంధించి ఏదైనా సరే ఒక పిండి పదార్థం తీసుకుని ఈ 5టిని మనం ఎంతైతే కావాలో వాటర్ అంత తీసుకుని ఒక పేపర్లో నానబెట్టేసి ఉదయం సాయంత్రం రోజు కుడి వైపుకు తిప్పుకుంటూ దాన్ని తిప్పుతూ మరి కలయి పెట్టుకోవాలి. ఈ ద్రవం మరి 48 గంటలు గడచిన మీదట జీవామృతంగా మారుతుంది. ఈ జీవామృతాన్ని చేనుకి నీళ్లు పెట్టేటప్పుడు మనం చేనుకి కంత తీసేసి నీళ్లు పారిస్తూ ఉంటాము. ఆ నీళ్లు పారించేటప్పుడు ఆ కంత దగ్గర ఒక 100 లీటర్లు పట్టేటువంటి ప్లాస్టిక్ పేపర్ క్యాన్ని దానికి ఒక ట్యాప్ ఉంచుకొని మూత పెట్టేసేసి ఆ ట్యాప్ని ఈ నీళ్లు పారేటప్పుడు ఒక్కో చుక్క పడేటట్టుగా మనం ట్యాప్ని ఓకే చేసి పెట్టుకోవాలి. మనం ఎంత మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకుంటాం అంతా కూడా నీళ్ళు వెళ్ళేటప్పుడు చేను మొత్తం మనకు పారుతుంది. అంటే చేను మనం నాటినటువంటి పైరుకి ముదుల ద్వారా మొత్తం పారుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మనం తయారు చేసినటువంటి జీవామృతం చేను మొత్తం కూడా అల్లుకుని చేనుని ఒక మంచి భూమిగా తయారు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అది ఏదైతే మరి జీవామృతం మనం తయారు చేసుకుంటామో ఆ యొక్క జీవామృతాన్ని ఒక 4 లీటర్లు మనం దాన్ని పక్కకు తీసుకుని దాన్ని మళ్ళీ వడగట్టుకుని దాన్ని స్ప్రే చేసుకోవటం. చేనుకి స్ప్రే చేసుకుంటే చేనుకి పురుగు ఇలాంటి పడుకోకుండా బాగుంటుంది అన్నమాట. అట్లాగే ఇదే పద్ధతిని మరి అవలంబిస్తూ మొట్టమొదటిగా నేను వేప చెట్లు ఎక్కడైతే ఉంటాయో వేప చెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ వేపకాయని తీసుకుని కాయ ముగ్గి కింద పడ్డ తర్వాత వాటిని ఏరుకుని చింపుకుని బస్తాలకు ఎత్తుకుని వాటిని మెత్తగా పిండి చేసేసేసి ఆ పిండిని మళ్ళీ మనం స్టాక్ చేసుకుని చేను మీద చల్లుకోవడం. చేను మీద చల్లుకుని దుక్కి వేసుకోవటం, ఒక దుక్కి చేసుకుని చేను మీద చల్లుకోవటం, 2వ మూట తీసుకెళ్ళి మళ్ళీ చల్లుకోవటం, మళ్ళీ దుక్కి చేసుకోవటం. ఈ విధంగా వేపకాయను కూడా చేను మీద చల్లేసేసేసి వేప పిండి ఎక్కడైతే కల్తీ కలవకోకుండా పిండి వస్తుందో అక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క పిండిని తీసుకొచ్చేసి చేను నాటిన తర్వాత చేను మీద చల్లుకోవటం. నీళ్ళు పెట్టిన తర్వాత ఓన్లీ వేప పిండి, వేపకాయ, జీవామృతం. ఆవులు మా ఊరు ప్రక్కనే మాది పెదపులివారిపాలెం అండి. ఆవులు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎమ్మెల్యే గారు అయినటువంటి మరి వేగేసిన దరిద్రరామరాజు గారి యొక్క ఫామ్ కూడా ఉంది అక్కడ. వాళ్ళు ఆవులు ఆ ఫామ్లో వారికి చాలా ఆవులు ఉన్నవి. ఆ ఆవులు పక్కనే ఉన్నటువంటి మరి మా ఊరు పక్కన ఉన్నటువంటి అడవులకు వెళ్ళి అక్కడ మేత వేసి వస్తూ ఉంటాయి. అవి ఎక్కడైతే పేడ వేస్తాయో ఆ పేడ అంతా నేను సేకరించి గోతాల్లోకి ఎత్తుకుని తీసుకొచ్చేసేసి మళ్ళీ మా చేలో చల్లుకోవటం. ఆవు పేడ చల్లి దుక్కేపు చేస్తున్నాను. ఈ ఆవు పేడ వేసవి కాలంలో గొర్రెలు ఉంటాయి. మా ఊర్లో చాలా చోట్ల గొర్రెలు మందలు ఉంటాయి. ఈ గొర్రెలన్నిటినీ ఒక 2-3 మందలు తీసుకొచ్చేసి మా చెవుని కట్టేయించి వాటి చేత వాటి విడిచిపెట్టే పాస్ కానీ వేసే ఎరువు కానీ వాటి ద్వారా చేను కూడా చాలా బాగుంటుంది. ఈ ఎరువులు వేపకాయ, వేప నూనె, వేప పిండి, ఆవు ఎరువు, ఆవు యొక్క జీవామృతం వీటితోనే నేను 5 సంవత్సరాల నుంచి పంట చేస్తున్నానండి. మరి మొట్టమొదటి సంవత్సరం నాది 70 సెంట్లు వచ్చేసేసి 3 బస్తాలు అయింది. అందరూ
మరి ఎగతాళి చేసి 10 బస్తాలే చేను పాడు చేసి 3 బస్తాలు పండించే విధంగా అందరూ మొత్తం ఎగతాళి చేశారు, గ్రామం అంతా, మండలం అందరూ కూడా. మరి అట్లాగే 2వ సంవత్సరం 5 బస్తాలు అయింది, 3వ సంవత్సరం 5.5 బస్తా అయింది, 4వ సంవత్సరం 9 బస్తాలు అయిందండి మోస్తరుగా. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడటం వల్ల కానీ నేను చేసే పని వల్ల కానీ ఈ సంవత్సరం 12 బస్తాలు అయింది. ఈ 12 బస్తాలను అట్లాగే 75 కేజీల కాటికి కాట వేయించి బస్తాలను ఇంట్లో పెట్టేసి భద్రపరిచి ఉంచాను. ఈ యొక్క జీవామృతం ద్వారా ప్రకృతి మరి వ్యవసాయం చేస్తూ నేను చేసే పనికి అందరూ కూడా చేయాలని అందరూ కూడా కోరుకుంటున్నాను. అందరూ కూడా మరి పాటిస్తారని ఆశిస్తున్నాను.